మంచిదండి. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి. అందును బట్టి ఎంతగానో వందనాలు తండ్రి. ఈ ప్రేమ చేత, మీ కృప చేత నన్ను కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. మరి ఇదిగో తండ్రి, ఈరోజు మంచి విషయాలు మేము నేర్చుకొనబోతుండగా తండ్రి, చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినేవారికి అర్థమయ్యే రీతిలో చెప్పుటకు మీ ఆత్మ సహాయాన్ని తోడుగా దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సో మనం బాగా ఆలోచిస్తే ఈ భూమి మీద ప్రతి మనిషికి కూడా ఒక టేస్ట్ ఉంటుందండి. ఒక మనిషికి నచ్చింది ఇంకో మనిషికి నచ్చదు. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ ఉంటాయి. ఆ ఐస్ క్రీమ్స్లో ఒకరికి వెనిలా అంటే బాగా ఇష్టం ఉంటుంది, ఒకరికి బటర్ స్కాచ్ అంటే ఇష్టం ఉంటుంది, ఒకరికి చాక్లెట్ అంటే ఇష్టం ఉంటుంది. ఈ బటర్ స్కాచ్ తినేవాళ్ళు వెనిలా తినరు, వెనిలా తినేవాళ్ళు ఏంటిది చాక్లెట్ తినరు, చాక్లెట్ తినేవాళ్ళు బటర్ స్కాచ్ తినరు. కొంతమంది ఉంటారులేండి, అన్నీ కలిపేసి ఇచ్చినా కానీ తినేస్తుంటారు. నాలాంటి వాళ్ళు ఉంటారులేండి. మనకు బటర్ స్కాచ్, వెనిలా, చాక్లెట్ అని ఉండవు, మొత్తం మూడు కలిపేసి ఇచ్చినా మనం తినేస్తాం. సో వాళ్ళ గురించి కాదు, కానీ స్పెషల్గా కొంతమంది మనుషులకి కొన్ని నచ్చినవి, కొంత నచ్చవు. కొంతమందికి చేపల కూర అంటే నచ్చదండి, కొంతమందికి చేపల కూర అంటే చాలా ఇష్టం, అసలు మామూలుగా కాదు. కొంతమందికి చికెన్ నచ్చదు, కొంతమందికి మటన్ నచ్చదు. ఇలా చూసారా, భూమి మీద ప్రతి మనిషికి ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటుంది. చూసారా, వాళ్ళకంటూ కొన్ని ఇష్టం ఉంటాయి, కొన్ని నచ్చనివి ఉంటాయి. మనిషిగా ఉన్నటువంటి మనకి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. అలాగే మీరు కూడా గమనించినట్లయితే దేవునికి కూడా కొన్ని నచ్చేవి ఉన్నవి, నచ్చనివి కూడా ఉన్నవండి. దేవునికి నచ్చేవేంటో నచ్చనివేంటో మనందరికీ తెలుసు. ఆత్మఫలాల్లో దేవుడు రాయించేశాడు. దేవుడికి నచ్చేవన్నీ కూడా ఆత్మఫలాల్లో రాయించాడు, దేవుడికి నచ్చనివన్నీ కూడా శరీర కార్యాల్లో రాయించాడు. ఇవి మన అందరికీ తెలుసు. ఇప్పుడు శరీర కార్యంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. అదేంటో అసలు ఒకసారి గలతీలకు రాసిన పత్రిక ఒకసారి మీరు తీయండి. ఏంటి శరీర కార్యాలు, ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని దేవుడు అక్కడ రాయిస్తాడండి. ఒకసారి తీసి చదవండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటులు మొదలైనవి. చూసారా, ఇవన్నీ కూడా దేవుడికి నచ్చనివి. దేవుడికి నచ్చని వంట ఐటమ్స్ అనుకోండి. పోనీ మీకు చేపల కూర అంటే ఇష్టం ఉంటుంది, మటన్ అంటే ఇష్టం ఉంటుంది, కొన్ని ఇదేంటి అల్లం పులుసు అని ఒకటి ఉంటుందండి. అల్లం పులుసు అంటే ఎంతమందికి ఇష్టం చేయొద్దండి ఒకసారి. అల్లం పులుసు అంటే ఎంతమందికి ఇష్టం? చూసారా, చాలా రేర్ అనమాట. ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఎంతమందికి ఇష్టం లేదో చేయొద్దండి. అల్లం పులుసు ఎంతమందికి ఇష్టం లేదో చేయొద్దండి. ఎత్తుతారండి, ఉంటారు చాలామంది, 90% ఉంటారనమాట ఇష్టం లేని వాళ్ళు. సో ఆ విధంగా దేవుడికి కూడా ఇష్టం లేనివి ఏంటంటే ఈ శరీర కార్యాలు అనమాట. ఈ శరీర కార్యాల్లో ఒకటైనటువంటిది ఏంటంటే విగ్రహారాధన. దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఏంటి విగ్రహారాధన? విగ్రహారాధన అంటే దేవుడికి నచ్చదా బ్రదర్ అంటే నచ్చదండి. నచ్చదని నువ్వు ఎలా చెప్పగలవు బ్రదర్ అంటే మీ అందరికీ తెలిసిన సిచ్యువేషనే. బిలాము అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడండి. తెలుసా మీకు? బిలాము అంటే తెలుసండి. దేవుడు గాడిదతో బుద్ధి చెప్పిస్తాడనమాట బిలాముకి. ఎవరికన్నా గుర్తొచ్చిందా? వెరీ గుడ్. బిలాం అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఈ వ్యక్తికి దేవుడు గాడిదతో బుద్ధి చెప్పిస్తాడు. అయితే బిలాము దగ్గరికి రాజులు వచ్చి, ఈ మోయాబీల రాజులు వచ్చి ఇజ్రాయేలీల్ని శపించమని కోరుతారు. అయితే బిలాము ఎంత శపించాలని ట్రై చేసినా కానీ తన నోటి నుంచి ఆశీర్వాద వచనములే వస్తాయి తప్ప శాప వచనాలు రావన్నమాట. అప్పుడు బిలాం అంటాడు వాళ్ళ రాజుతో, ఆ బాలాకు రాజుతో, దీని నాయన రాజుగారు, వీళ్ళని నేను దూషించడం అంటే నా వల్ల అవ్వదు. ఎందుకంటే దేవుడు నేను ఎంత దూషిద్దాం అనుకున్నా నా నోటి నుండి ఆశీర్వాదపు వచనాలే పలికిస్తున్నాడు తప్ప దోష వచనాలు నా నోటి నుంచి పలికించట్లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీళ్ళని మనం శిక్షించలేం, కానీ వీళ్ళని వీళ్ళ దేవుడే శిక్షించేలా చేయండి అని అడిగారు. సరే, వీళ్ళని వీళ్ళ దేవుడే శిక్షించాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళ దేవుడికి నచ్చనివి రెండండి. అసలు ఆ రెండు అంటే అస్సలు నచ్చు. ఆ రెండు ఏంటంటే ఒకటి విగ్రహారాధన, రెండు వ్యభిచారము.
ఒకటి విగ్రహారాధన, రెండు వ్యభిచారము. ఇవేమి ఈ రెండు మాత్రం అస్సలు వాళ్ళ దేవుడికి నచ్చవండి. కాబట్టి ఈ రెండు వాళ్ళ చేత చేయించండి అని చెప్పగానే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మోయాబు ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ ఇజ్రాయేలీలకు పంపించి ఆ మోయాబు స్త్రీలతో మాయమాటలు చెప్పించి వాళ్ళతో వ్యభిచారం చేపిస్తారు, విగ్రహారాధన చేపిస్తారు. అప్పుడు చేపించినప్పుడు ఇంచుమించు 24,000 మందిని దేవుడు చంపేస్తాడు అక్కడ ఒకే రోజులో. అంతమంది చావుకు కారణమైంది ఏంటయ్యా అంటే రెండు. ఒకటేంటి విగ్రహారాధన, రెండు వ్యభిచారము. ఏంటి విగ్రహారాధన ఇంత డేంజర్ అంటే ఎస్, ప్రాణాలను కూడా తీసేసేంత విధంగా దేవుడు చేశాడంటే విగ్రహారాధన అంత డేంజరు. అందుకే దేవుడు శరీర కార్యాల్లో కూడా ఏమని రాయించాడు, విగ్రహారాధన అంటే నాకు నచ్చదు. ఆ కాలంలో మోషే గారు కొండెక్కుతారు, కొండెక్కి వాక్యాలను రాస్తారు. రాస్తున్న సమయంలో కింద ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తారు, దూడం చేసుకుంటారండి. దూడం చేసుకుని ఇతనే మా దేవుడు, ఈ దూడే మా దేవుడు, ఈ దూడే మమ్మల్ని తీసుకొచ్చిందని చెప్పి పూజిస్తే దేవుడికి ఎక్కడలేని కోపం వస్తుంది, ఎక్కడలేని కోపం వస్తుందండి. అంటే దేవుడికి ఎక్కడ బాగా ఎక్కువ కోపం వస్తుంది అంటే ఒకటే వ్యభిచారము, రెండు విగ్రహారాధన. ఇప్పుడు వ్యభిచారం గురించి నేను మాట్లాడట్లేదు కానీ ఈ రెండోది అయినటువంటి విగ్రహారాధన గురించి నేను మాట్లాడతానండి. ఏంటి అసలు విగ్రహారాధన అంటే ఏంటి, ఎందుకు దేవునికి విగ్రహారాధన అంటే అంత కోపం? మనం మాట్లాడుకుంటూ అసలు దేవుడు అంటేనే ఎవరండి, దీర్ఘశాంతవంతుడు. చూడండి కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 15వ వచనం. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 15వ వచనం చూడండి. ప్రభువా నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యముల్లో నిండినవాడు. అంటే ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, దావీదు గారు మాట్లాడుతూ ఏమని అంటున్నారు, ప్రభువా తండ్రి నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతవంతుడవు, కృపాసత్యములతో నిండినవాడు అని చెప్పి దావీదు మాట్లాడుతున్నాడు. అంటే దేవుణ్ణి దావీదు గారు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారు, తండ్రి నువ్వు దీర్ఘశాంతవంతుడు అయ్యా అని మాట్లాడుతున్నారు. అంటే దేవుడు ఎవరంటే దీర్ఘశాంతవంతుడు. దీర్ఘశాంతవంతుడు అంటే ఏంటో తెలుసా, దీర్ఘకాలం శాంతంగా ఉండేవాడని, అసలు కోపం ఉండదని, కోపం లేనివాడని. ఎన్ని మాట్లాడినా కొంతమంది చూడండి ఎంత తిట్టనే ఎంత కొట్టనే శాంతంగా ఉంటారండి బాబు. నిజంగా ఈ దీర్ఘశాంతం అనేది ఎవరిలో ఉంటుందో వాళ్ళు నిజంగా వాళ్ళ జీవితాల్లో ఎన్నో మేలులు అనుభవించేస్తారండి, దేవుడి ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటారండి. ఎందుకంటారా, ఇప్పుడు ఎంత కోపం పెట్టాలని మనల్ని రెచ్చగొట్టాలని ఎన్ని మాటలు అన్నప్పటికీ మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, ఆ రెచ్చగొట్టేవాడికి పాపం కోపం వచ్చేస్తుంటుంది. ఏటిడు మనం ఎంత కోపం పెట్టేస్తున్నా ఎంత ఇది చేస్తున్నా కానీ ఇతనికి అసలు చిన్న కోపం కూడా రావట్లేదని చెప్పి అతని మీద అతనే కోపపడి వెళ్ళిపోతాడు అనమాట. అంటే అలాంటి దీర్ఘశాంతం ఎవరిలో ఉంటుందో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అలానే దేవుడు కూడా దీర్ఘశాంతానికే హెడ్, అసలు ఆయనకంటూ కోపం ఉండదు. అంత దీర్ఘశాంతం ఉన్నటువంటి దేవుడే 24,000 మందిని ఒకే రోజులో చంపేశాడంటే కారణం ఏంటంటే విగ్రహారాధన, వ్యభిచారము. అంటే తన దీర్ఘశాంతాన్ని కూడా పోగొట్టి కోపాన్ని పుట్టించే అంత దాంట్లో ఏమున్నాయి, విగ్రహారాధన, వ్యభిచారం ఉన్నాయండి. ఆ రెండు దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని కూడా పక్కకు దూసేస్తున్నాయి, కోపాన్ని రప్పించేస్తున్నాయి. అంత డేంజరస్ అనమాట రెండు. అందులో ఒకటిది మనం ఆలోచిద్దాం, విగ్రహారాధన అంటే ఏంటి. జనరల్గా ఈ విగ్రహారాధన అనే పేరు ఎత్తగానే మన క్రైస్తవులు అందరూ ఎలా ఫీల్ అవుతారో తెలుసా, అసలు దానికి మాకు ఏ సంబంధం లేదండి బాబు, విగ్రహారాధన మేము చేయం కదండి, అసలు విగ్రహారాధన అంటేనే మాకేంటో తెలియదు, అవి మానేసి చాలా కాలం అయిపోయిందని చెప్పి క్రైస్తవులందరూ అసలు మాకు దీంట్లో పాలిభాగం లేదన్నట్టు పక్క వచ్చేస్తుంటారనమాట. ఇప్పుడు ఈ విగ్రహారాధన అనగానే ఎవరి మీద ఉద్దేశిస్తారు పట్టుకెళ్ళి, అంటే దేవుడు హిందువులందరినీ చూసి చాలా కోపడుతున్నాడు అనమాట, అంటే దేవుడికి హిందువుల మీద చాలా కక్ష ఉందన్నమాట, అంటే హిందువులు దేవుడికి నచ్చరనమాట అన్నట్టు హిందువుల మీద ద్వేషం లేపేస్తారనమాట. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈరోజు మీరు టాపిక్ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది, ఆహా ఈ లిస్టులో మేము కూడా ఉన్నామా అనిపిస్తుంది అనమాట. ఎందుకు అలా అంటున్నానంటే, విగ్రహారాధన అనగానే జనరల్గా ప్రతి ఒక్కరు ఏమని ఆలోచిస్తారు, ఒక బొమ్మను పూజించడం విగ్రహారాధన అని ఆలోచిస్తారు. ఒక మట్టితో చేయబడినటువంటి ఒక విగ్రహాన్ని కానీ, ఒక రాయితో చేయబడినటువంటి బొమ్మని కానీ, ఒక చెట్టుని కానీ దేన్నైనా మొక్కితే దాన్ని విగ్రహారాధన అని అనుకుంటారండి ప్రతి జనం. ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. కానీ అది విగ్రహారాధన అని ఆలోచిస్తే పాత నిబంధన మొత్తంలో మీకు అదే కనబడుతుంది. కానీ జాగ్రత్తగా మీరు ఆలోచించండి, బైబిల్ మనం ఎప్పుడు కూడా ప్రతిదీ ఎప్పుడైతే పరిశీలించి చదువుతామో ప్రతిదీ మనకు బయటపడుతుంది. అందులో ఒకటే మీరు ఒకసారి చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను.
ఏంటంట? విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంట. విగ్రహారాధన కామలేదు అక్కడ పక్కన, విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష అంట. అంటే ఇప్పుడు ధనాపేక్ష అంటే ఏంటి? విగ్రహారాధన. విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటే దేవుడి దృష్టిలో ధనాపేక్ష అనేది ఏంటంట? విగ్రహారాధన. అదేంటి బ్రదరు? ఇప్పుడు వరకు మేము విగ్రహారాధన అంటే కేవలం బొమ్మలను పూజించడం అనుకున్నామే. ఒక 2 బొమ్మలను ముందుని పెట్టి, ఆ 2 బొమ్మల ముందు 2 అట్టుపళ్ళు పెట్టి, దాంట్లో అవేంటి గుచ్చుతారు? అగరత్తులు గుచ్చి ఆ పూజ చేయడమే విగ్రహారాధన ఇప్పటి వరకు మేము అనుకున్నామే అని మీరు అనుకుంటే ప్రియులారా, మీరు చాలా పొరపాటు పడినట్టు. దేవుని దృష్టిలో విగ్రహారాధన అంటే ఏంటో మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకవేళ అదే విగ్రహారాధన అయితే, ఆ బొమ్మల్ని పూజించడమే విగ్రహారాధన అయితే, ఇక్కడ విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఎందుకు రాయించాడు దేవుడు? ధనాపేక్ష చేయడం విగ్రహారాధన ఎలా అవుతుంది? ధనాపేక్ష అంటే ఏంటంటే ధనాన్ని సంపాదించడం కొరకు ప్రయాసపడడం. కొంతమందికి ఏంటి, ఎంత డబ్బు ఉన్నా సరే ఊపిరి తాలదండి. సర్లే ఈరోజు ఎంతో కొంత సంపాదించుకున్నాం, ఈరోజు సంపాదించుకున్న దానితో మన ఫ్యామిలీతో 4-3 పూటలు చక్కగా తిని హ్యాపీగా బ్రతుకుదాం అనే ఆలోచన ఉండదు. తెగ సంపాదిస్తుంటారు, విశ్రాంతి తీసుకోరండి కొంతమంది. నిజంగా ఒక అతను ఉన్నాడంటే, బైబిల్లో కూడా చెప్తాడు దేవుడు, ఒక అతను ఉన్నాడంట, భార్య లేదంట, పిల్లలు లేరంట, ఎవరూ లేరంట, అయినప్పటికీ ధనం సంపాదించడం ఆపడంట. ఏం చేసుకుంటాడు? ధనం సంపాదించి ఇప్పుడు ఎంత కష్టపడి మీరు ధనాన్ని సంపాదిస్తారో, ఆస్తులు కూడబడతారో, నీకు ఒక కొడుకు పుడతాడో, నీకు కొడుకు పుట్టాడు, ఆ కొడుకు నిజంగా ధనాన్ని బాగా ఉపయోగిస్తాడని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? మా ఊర్లోనే ఒక అతను ఉన్నాడండి, ఆయన ఉన్నంతకాలం కూడా చాలా కష్టపడి డబ్బును సంపాదించాడు, మంచి ఆస్తులు కూడబెట్టాడు, వాళ్ళ కొడుకు పెళ్ళి కూడా ఒక రేంజ్లో చేయించాడు అనమాట. ఎప్పుడైతే వాళ్ళ తండ్రి చనిపోయాడో, ఇతను ఆ ఆస్తి, అతను జీవితాంతం సంపాదించిన ఆస్తి కొన్ని నెలల్లోనే మాయం చేశాడు. నిజం, కొన్ని నెలల్లోనే మాయం చేశాడండి. తాగుడు బానిసైపోయి పేగాట్లాడి మొత్తం వాళ్ళ నాన్న సంపాదించిన డబ్బు అంతా వృధాగా వచ్చేసాడు విత్ ఇన్ ఎ స్పాన్. మరి ఎందుకు అంత డబ్బు సంపాదించడం? నిజంగా నేను చెప్తాను, ఈరోజు దేవుణ్ణి తెలుసుకున్న ఎవరైనా, దేవుని కోసం బ్రతికే ఎవరైనా సరే ఒకటే ఆలోచిస్తారండి, నా దేవుడు ఈరోజు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నా దేవుడు నాకు ఈరోజు ఒక పనిని ఇచ్చాడు, ఆ పనిని చేసుకొని 4 రూపాయలు సంపాదించుకొని నా పిల్లలతో దేవునిలో గడపడమే గొప్ప భాగ్యం అనుకొని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు నిజంగా ధన్యులు. దేవుడు కూడా అదే చెప్తాడు. మీరు నిజంగా ఇటువంటి ఈ ధనాపేక్ష లేకుండా, ధనం మీద ఆశ లేకుండా ఎవరైతే బ్రతుకుంటారో, ఎవరైతే మంచిగా బ్రతుకుతారో వాళ్ళంట దేవుని తోటలో ఒలీవ చెట్లు వలె ఉంటారండి. చాలా బాగుంటుంది, వాళ్ళ పిల్లలతో కలిసి హ్యాపీగా గడుపుతారు. కానీ ఎవరైతే డబ్బు సంపాదించాలి, డబ్బు 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 అని ఉంటారో వాళ్ళకి అసలు ఎంత సంపాదించినా వాళ్ళకి సుఖం ఉండదు, ఎంత సంపాదించినా వాళ్ళకి నిద్ర ఉండదండి, అస్సలు హ్యాపీ ఉండదు. అదేంటి బ్రదర్, డబ్బు లేకపోతే మనకి ఎలాగ బ్రదర్ కష్టాలు తీరేవంటే, బ్రదర్ డబ్బు ఉంటేనే కష్టాలు తీరుతాయనేది అబద్ధం. ఎందుకో తెలుసా? కోటీశ్వరులు కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు ఊరేసుకొని. మరి అన్ని కోట్లు ఉన్న అతను సూసైడ్ చేసుకోవాల్సినటువంటి బాధ ఏంటి? అంటే డబ్బు అనేది మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కాదు, కొన్ని ప్రాబ్లమ్స్కి మాత్రమే సొల్యూషన్. నీ మానసికంగా వచ్చేటువంటి రోగానికి డబ్బు మందు కాదు బ్రదర్. ఆలోచించండి, మన శరీర ప్రకారంగా మనం ఏదైనా కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి తప్ప మన మానసికంగా వచ్చేటువంటి రోగాలకి డబ్బు ముందు కాదు. అందుకే కొన్ని కోట్లు ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. అర్థమవుతుంది. అందుకే దేవుడేమన్నాడు, ఈ ధనాపేక్ష చేయొద్దన్నాడు. నాయన డబ్బు 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 అని ఎప్పుడు ఉండకండి. కాకుల్ని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించలేడా అని చెప్పి దేవుడు చెబుతాడు. కాబట్టి ఈ విగ్రహారాధనైన ధనాపేక్ష అన్నాడంటే ధనాన్ని సంపాదించడం కూడా విగ్రహారాధనే. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఆలోచించండి, ధనాపేక్ష అంటే ఏంటి? 24 అవర్స్ మన బ్రెయిన్ డబ్బు మీద ఉంచడమే, డబ్బును సంపాదించడంలో 24 అవర్స్ మన మైండ్ని పెట్టడమే ధనాపేక్ష అయితే, ఆ ధనాపేక్ష విగ్రహారాధన అయితే దీని అర్థమే ఏంటంటే బ్రదర్, విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? దేవుడి కంటే నువ్వు ఎక్కువ దేనికి ప్రయారిటీ ఇచ్చినా అది విగ్రహారాధనే. రాసుకోండి, మీరు రాసుకోండి, మీ పెన్న పెట్టుకొని మీ బుక్లో రాసుకోండి. దేవుడి కంటే మనం ప్రయారిటీ ఎవరికి ఇచ్చినా అది విగ్రహారాధనే. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుడి కంటే డబ్బుకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నావా, నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. దేంతో? ధనాపేక్షతో. నువ్వు దేవుడి కంటే ఎక్కువగా ఏదో ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నావా అంటే నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. అలాగే నువ్వు దేవుడి కంటే ఎక్కువగా దేనికైనా ప్రయారిటీ ఇస్తున్నావా, బిజినెస్లు అంటున్నావా, లేకపోతే అవ అంటున్నావా, ఏమంటున్నావు ఆలోచించు. దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ నీ మొబైల్కి ఇస్తున్నావా, నువ్వు విగ్రహారాధన చేస్తున్నట్టు. దేవుడి కంటే ఎక్కువ ప్రయారిటీ నువ్వు దేనికి ఇచ్చినా దాంతో నువ్వు విగ్రహారాధన చేసినట్టే. విగ్రహారాధన అంటే ఏదో ఊరికినే పదం కాదు, 24,000 మందిని ఒక్కరోజులే చంపేటంత శక్తి కలిగింది. దేవుని దీర్ఘశాంతాన్ని సహితం పక్కకు తోసి దేవునికే కోపం తెప్పించేంత శక్తి కలిగింది ఏంటంటే విగ్రహారాధన.
అందుకే చెప్తాడు దేవుడు, ఎవ్వరికి దేవుడు పొజిషన్ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డండి. దేవుడి ప్లేస్లో ఎవరిని పెట్టినా దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ, నువ్వు అందరికంటే ముందుగా దేవుడిని ప్రేమించాలి. ఎందుకంటే నీకు సమస్తం ఈరోజు ఉందంటే కారణం దేవుడు. నువ్వు అందరికంటే ముందు దేవుడిని ప్రేమించాలని దేవుడు మొదట ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఆలోచించండి. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనము, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఏం చేశారంట? అక్షయుడగు దేవుని యొక్క మహిమను, అక్షయుడంటే క్షయము కానిది, అక్షయుడగు దేవుని మహిమను ఏం చేశారంట? క్షయమైపోయేటువంటి మనుషులకి ఇస్తున్నారంట. కొంతమంది చూడండి, దేవుణ్ణి ఎవరో మొక్కరండి, దేవుని ప్లేస్లో వేరే పర్సన్ పెడతారు. కొంతమంది ఉంటారండి, పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటాడు. పవన్ కళ్యాణ్ నీ దేవుడు అంటారు నాయన. అంటే వీడు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క మహిమను ఎవరికి ఇచ్చేస్తున్నాడు? మనిషికి ఇచ్చేస్తున్నాడు. కొంతమంది అంటారు, ఈ డబ్బులు లేకపోతే నేను బ్రతకలేనండి, ఈ డబ్బే నా దేవుడని అంటారు. అంటే దేవుని యొక్క మహిమను తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చేస్తున్నాడు? డబ్బుకి ఇచ్చేస్తున్నాడు. అలాగే కొంతమంది జంతువులను తీసుకుని ఈ జంతువే నా దేవుడు అంటారు. ఆడేం చేస్తున్నాడు? దేవుని యొక్క మహిమను తీసుకెళ్ళి జంతువులకి ఇచ్చేస్తున్నాడు. అలా ఏం చేస్తున్నారంటే అక్షయుడకు దేవుని యొక్క మహిమను క్షయమయ్యేటువంటి వస్తువులకి ఇచ్చేస్తున్నారు. అలా ఇవ్వడమే విగ్రహారాధన. ప్రియులారా, మీరు దేవుని కంటే దేనికైనా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే అది విగ్రహారాధన. అందుకే దేవుడు చెప్తే చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం చూడండి, చదువుతాను. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు. ఏంటంట? ఈరోజు చెప్పండి, ఈ భూమి మీద మనమంటూ మనం రుణపడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులేనండి. తల్లిదండ్రుల కంటే మించి మన పట్ల ప్రేమ చూపించేవారు ఎవరు ఉండరు ఈ భూమి మీద. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏది వచ్చినా కానీ ఈరోజు తల్లిదండ్రులే నీకు ఒక అడుగు ముందేసి నీకు ప్రేమను చూపిస్తారు. తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా ప్రేమను చూపిస్తారు. మరి అంత గొప్ప తల్లిదండ్రులు, అంత ప్రేమ చూపించే తల్లిదండ్రులను కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదంట మనం. దీన్ని చూపించే కొంతమంది ఏమంటారంటే, అసలు బైబిల్ దేవుడు అండి అసలు మంచోడు కాదండి, అసలు బైబిల్లో ఉన్న దేవుడు అండి తల్లిదండ్రులను కూడా ప్రేమించద్దు అన్నాడండి, తల్లిదండ్రులు ప్రేమిస్తే అసలు నాకు అర్హుడు కాదన్నాడండి, ఇలాంటి దేవుడు మాకెందుకండి బాబు అని చెప్పి అన్నవాళ్ళు కూడా లేకపోలేదు. బ్రదరో భలే చెప్తావు కానీ, అంటే బైబిల్ని అపార్థం చేసుకోవాలంటే నిన్ను మించి ఎవరు ఉండరు. ఉన్నారు కదా, మీకు తెలుసు కొంతమంది మతోన్మాదులు. వీళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే సాయంత్రం వరకు అదే పనిలో ఉంటారు. ఈ బైబిల్ని కాంట్రవర్సీ చేయడానికి, బైబిల్ని తారుమారు చేయడానికి ఉంటారు. దేవుడు అది చెప్పాడండి, తల్లిదండ్రులు దేవుడు అసలు గౌరవించొద్దని చెప్పాడా? తల్లిదండ్రులు ప్రేమించొద్దని చెప్పాడా? దాని అర్థం, ఒకవేళ నిజంగా తల్లిదండ్రులను ప్రేమించొద్దనే దేవుడు చెప్తే సామెతల గ్రంథము 20వ అధ్యాయం 20 వచనం తీయండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. తన తండ్రినైనను తల్లినైనను దూషించి వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఏంటంట? తన తండ్రినైనను తల్లినైనను ఎవరైనా దూషిస్తే వాడి దీపం కారు చీకట్లో ఆరిపోద్దని చెప్పి దేవుడే చెప్పిస్తున్నాడు కదా. ఇది ఒకటే అనుకుంటున్నారు. ఇంకోటి చూడండి, ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 16వ వచనము. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 16వ వచనము చూడండి. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా. ఏటట? తన తల్లినైనను తండ్రినైనా ఎవరన్నా నిర్లక్ష్యం చేస్తే వాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు అవుతాడంట. ఒకవేళ నిజంగా దేవుడు తల్లిదండ్రులని దూషించమని చెబితే ఇలాగెందుకు చెప్తాడండి? అర్థమవుతుందా? దేవుడు తల్లిదండ్రులకి వ్యతిరేక అయితే ఇలా చెప్పడు కదా. నాయన నువ్వు నీ తల్లినైనా నువ్వు తండ్రినైనా దూషిస్తే నీ దీపం అసలు కారు చీకట్లు ఆరిపోద్దయ్యా, నువ్వు ఒక దుష్టుడు అయిపోతావు, దుర్మార్గుడు అయిపోతావు, అసలు దేవుడు నిన్ను పట్టించుకోవడం చెప్పడు కదా. మరి దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ప్రియులారా, తల్లిదండ్రులను దూషించమని కాదు, తల్లిదండ్రులను దూరం చేసుకోమని కాదు. ఏంటి దాని అర్థం? తల్లిదండ్రుల కంటే, అంటే నాకంటే తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమించద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు చెప్తున్నాడు? దాని వెనకాల కూడా కారణం ఉంది. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలను పర్ఫెక్ట్గా చూసుకుంటున్నారు చెప్పండి? కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను కూడా చూసుకోరండి. తెలుసా మీకు? పిల్లల్ని పట్టించుకోలేని తల్లిదండ్రులు బోల్డు మంది ఉన్నారు. అప్పుడే కన్నటువంటి కూతుర్ని రైల్వే స్టేషన్ యొక్క పట్టాల మీద పెట్టిన తల్లులు ఎంతోమంది ఉన్నారు.
పిల్లల్ని కనేసి వాళ్ళని పెంచలేక వాళ్ళని తీసుకొచ్చి రైల్వే పట్టాల మీద పెడతారండి. ఎంతోమంది అనాథ పిల్లలు ఉన్నారు ఈరోజు. ఆ అనాథ పిల్లలు ఎలాగొచ్చారండి? రాళ్ళు రప్పలకు పుట్టారా? వాళ్ళు ఏమైనా రాయికి పుడతాడండి కొడుకు? ఎవరైనా రప్పలకు పుడతారండి? ఎవరికి పుట్టారు? ఎవరో ఒక తల్లిదండ్రులకు పుట్టినవాడే కదా బిడ్డ. ఎవరో తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డ ఈరోజు అనాథగా ఉన్నాడంటే కారణం ఎవరు? ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను వదిలేయడం వల్లే కదా. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, మొదట అమ్మాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైపోద్ది? అలా ఆవిడ చచ్చిపోతే ఇంకో ఆవిడని పెళ్లి చేసుకుంటాడు. ఆవిడకి ఈ బిడ్డ నచ్చదు. అప్పుడు ఈ బిడ్డను ఏం చేస్తాడు? పట్టుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తాడు. ఇలా వచ్చినాడు కదా అనాథులు చాలామంది ఉన్నారండి. మీరు అనాథాశ్రమంకి వెళ్ళి ఆ పిల్లల్ని అడగండి, ఆ పిల్లలతో మాట్లాడండి. నేను మాట్లాడాను, నా సొంత ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కాలేజీలో చదివినప్పుడు నేను అనాథాశ్రమంకి వెళ్ళి వాళ్ళతో ఒక రోజంతా స్పెండ్ చేసినప్పుడు నేను మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలు చెప్పారు నాకు. ఇలాంటివి నా సొంత నాన్నే నా మీద రేప్ చేయడానికి నా మీదకి వచ్చాడు, నా సొంత తండ్రి నా మీదకి పాడుగా నన్ను తప్పుగా చేశాడని చెప్పి చాలా చెల్లెళ్ళు చెప్పారు, ఏడ్చుకుంటూ చెప్పారు. అంటే కొంతమంది 90% తల్లిదండ్రులు ప్రేమించేటప్పటికీ కూడా 10% ఎవరున్నారు? దుర్మార్గులు ఉన్నారు. అలాంటి వాళ్ళైనా సరే ఉంటారు కాబట్టి దేవుడు అందుకే చెప్పాడు, ఏమని చెప్పాడు? తల్లిదండ్రుల కంటే ఫస్ట్ నన్ను ప్రేమించండి. ఎందుకు? దేవుడు ఎప్పటికొచ్చి ఎవరికైనా ఎప్పుడైనా అన్యాయం చేసినట్టుగా ఎక్కడ కనిపించదు. తల్లిదండ్రులైనా సరే కొంతమంది మాత్రమేనండి, అందరికీ అప్లికేబుల్ చేసుకోకండి. కొంతమంది తల్లిదండ్రులైనా అప్పుడప్పుడు తమ పిల్లలకి అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారేమో, కానీ దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఎప్పుడు అన్యాయం చేయలేదు, ఎవ్వరికి కూడా ఆయన బాధ పెట్టలేదండి. అందుకే తల్లిదండ్రుల కంటే ఫస్ట్ ఎవరిని పెట్టమంటాడు? నన్ను పెట్టండి. ఈరోజు నీకు తల్లిదండ్రులు ఇచ్చింది కూడా నేనే కదా, మరి అప్పుడు నన్ను మర్చిపోకూడదు కదా నువ్వు. తల్లిదండ్రులు ఇంత ప్రేమ నీ పట్ల చూపిస్తున్నారంటే కారణం ఎవరు? వాళ్ళలో ఆ ప్రేమ పెట్టింది నేను. కాబట్టి ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. అంతేగాని దేవుడు, మీ బైబిల్ దేవుడు అసలు తల్లిదండ్రులను దూషించమన్నాడు, అవన్నీ అబద్ధాలండి. అలా చెప్పిన దేవుడు ఎలాగెందుకు చెప్తాడు? 2 విధాలుగా 2 నాలుకలు ఉండవు కదా దేవుడికి నీలాగా. దాంట్లో ఒక అర్థం ఉందని మనం గ్రహించాలి. దేవుడు ఎప్పుడు కోరుకున్నది ఏంటంటే దేవుని కంటే ఎవరిని మనం ఎక్కువగా ప్రేమించకూడదు. దేవునికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఆయనకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఆయనకి ఇవ్వాలి. ఆయన తర్వాత తల్లిదండ్రులను కూడా ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించిన తర్వాత దేవుణ్ణి ఎంతలా అయితే ప్రేమిస్తున్నావో తల్లిదండ్రులను కూడా అంత ప్రేమించాలి, అంత గౌరవించాలని దేవుడు చెప్పాడు. అందుకే కదా యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయేటప్పుడు కూడా యోహానుకు అప్పచెప్తాడండి తన తల్లిని. యోహాను, ఇదిగో నా తల్లి, ఇక మీదట నీ తల్లి, నా తల్లి యొక్క సంక్షేమాలన్నీ కూడా నువ్వు చూసుకోవాలని చెప్పి తల్లిని విడలాడలేనటువంటి కొడుకుగా యేసుక్రీస్తు వారు కనబడతారండి. అంత గొప్పగా బ్రతికాడు ఆయన. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడి కంటే ఫస్ట్ ప్రయారిటీ మనం ఎవరికి ఇవ్వకూడదు. అలా దేవుడి కంటే ఫస్ట్ ప్రయారిటీ మనం ఎవరికి ఇచ్చినా అది దేనితో సమానం అంటే విగ్రహారాధనతో సమానం. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీరు ఎన్ని విగ్రహారాధనలు చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. ఒకడు ఫోన్తో విగ్రహారాధన, ఒకడు అమ్మాయితో విగ్రహారాధన, ఒకళ్ళ అబ్బాయితో విగ్రహారాధన, ఒకళ్ళ తల్లిదండ్రులతో విగ్రహారాధన, ఒకళ్ళ పనులతో విగ్రహారాధన. ఎన్ని పనులు ఉంటాయో మనకి. దేవుడి పని అనేసరికి అన్ని పనులు పక్కకు వెళ్ళిపోతాయి. మీరు అనుకుంటున్నారేమో మేము అసలు విగ్రహారాధన ఎప్పుడో మానేసాము, అసలుగా దేవుళ్ళని మొక్కట్లేదు, ఏమీ చేయట్లేదు, ఇంక దేవుడి దృష్టిలో నేను చాలా గొప్ప అని అనుకుంటున్నారేమో. దేవుడి కంటే నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చినది విగ్రహారాధనతో సమానం. దేవుని పక్కన పెట్టి నువ్వు డబ్బులు సంపాదించడానికి పోతున్నావా? విగ్రహారాధన చేస్తున్నావు. కాబట్టి ఆలోచించుకొని మనం ఏదైనా ఒకవేళ తప్పు చేస్తే దేవుడు మనల్ని శిక్షించే దేవుడు కాదండి. ఆలోచించండి మీరు. ఇంకా ఈ భూమి మీద మనం బ్రతుకున్నామంటే ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడని అర్థం, ఇంకా మనల్ని కోరుకుంటున్నాడని అర్థం. ఒకవేళ ఇప్పటి వరకు మిస్టేక్ జరిగిపోయి ఏదైనా విగ్రహారాధనలో నువ్వు పడిపోయావేమో, ఏదో విగ్రహారాధనకు నువ్వు చిక్కుపడిపోయావేమో, ఇప్పుడే బయటికి రా. ఇప్పుడు నువ్వు బయటకు వస్తే దేవుడు నిన్ను ప్రేమించడానికి రెడీగా ఉన్నాడు. బహుశా తండ్రి నిజమే తండ్రి, ఇప్పటి వరకు నాకు తెలియదు, విగ్రహారాధన అంటే కేవలం బొమ్మలను పూజించడం మాత్రమే నేను అనుకున్నాను తండ్రి, కానీ ఈరోజు నేను తెలుసుకున్నాను విగ్రహారాధన అంటే నీకంటే నేను ఎక్కువ ఎవరిని ప్రేమించినది విగ్రహారాధనతో సమానం. ఈ విగ్రహారాధన చాలా డేంజర్. ఎందుకో తెలుసా? ఒక్క రోజులోనే 24,000 మందిని చంపించేలా చేసింది ఏంటో తెలుసా? ఈ విగ్రహారాధన. ఇంత డేంజర్ అయినటువంటి విగ్రహారాధన నేను ఇదిగో డబ్బు సంపాదన అనేటువంటి విగ్రహారాధనలో నేను ఉన్నాను, ఇదిగో మొబైల్ యూజ్ చేయడం అనేటువంటి విగ్రహారాధనలో నేను ఉన్నాను, ప్రార్థన చేసుకోవాలనుకునేటప్పుడు బద్ధకం అనేటువంటి విగ్రహారాధనలో నేను ఉన్నాను, అలాగే ఇంకా రకరకాల విగ్రహారాధనలో నేను ఉన్నాను తండ్రి. ఇదిగో ఆ విగ్రహారాధనలు అన్నీ మానేసి తండ్రి పూర్ణ మనసుతో నిన్ను ప్రేమించాలని నేను ఆశపడుతున్నాను తండ్రి. నన్ను క్షమించండి తండ్రి, నేను తెలుసుకున్నాను తండ్రి, ఈ రోజు నుంచి నేను ఆ తప్పు చేయనని చెప్పి మీ మనసులో మారు మనసు పొందండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ప్రేమిస్తాడు. ఎందుకు తెలుసా? దేవుడు కోరుకునేది మన మారు మనసేనండి. మన డబ్బు కాదు దేవుడు కోరుకునేది, మన దగ్గర నుంచి ఆస్తుపాస్తులు కాదు దేవుడు కోరుకునేది, మన దగ్గర నుంచి మారు మనసు కోరుకుంటున్నాడు దేవుడు. ఈరోజు తెలుసుకున్నారు కదా విగ్రహారాధన అంటే ఏంటో తెలుసుకున్నారు.
విగ్రహారాధన వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటో తెలుసుకున్నారు. నిజంగా మీ పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించండి. దేవుని ప్రేమిస్తే దేవుడు ఎక్కడ మనల్ని మోసం చేసేటువంటి వ్యక్తి కాదు అనే విషయాన్ని మీరు గ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఎలాంటి విగ్రహారాధనలో మీరున్నా, చెప్తున్నాను కదా, విగ్రహారాధన అంటే మళ్ళీ బొమ్మలను పూజించడం మాత్రమే కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుని కంటే మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికైనా ఇచ్చి దానినే మనం దేవుడిగా పూజిస్తే దేవుని స్థానాన్ని మనం ఎవ్వరికి ఇచ్చినది విగ్రహారాధన అండి. అలా మనం ఎవ్వరికి ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన ద్వారానే మనకు అన్నీ వచ్చాయి. ఈరోజు తల్లిదండ్రులు మనల్ని ఇంతలా ప్రేమిస్తున్నారంటే ఆయన పెట్టిన ప్రేమ. ఆ తల్లిదండ్రులు మనకు ఇచ్చాడు కాబట్టి దేవుడు గొప్పోడు. నిజంగా ఈ తల్లిదండ్రులే మనకు లేకపోయి వేరే తల్లిదండ్రులు మనకు ఉంటే మనల్ని అంతలా చూసుకుంటారా? ఆలోచించండి. ఆ తల్లిదండ్రులు మన పట్ల ఎంత ప్రేమ చూపించే తల్లిదండ్రులని దేవుడు మనకి ఇవ్వడం మన అదృష్టం. అర్థమవుతుందా? ఇలాంటి తల్లిదండ్రులను దేవుడు మనకి ఇచ్చాడంటే అది దేవుని యొక్క ప్రేమ. దేవుడు చాలా గొప్పవాడు, అందుకే గొప్ప తల్లిదండ్రులు మనకి ఇచ్చాడు. దేవుడు చాలా గొప్పవాడు, అందుకే గొప్ప పనులు మనకి ఇచ్చాడు. దేవుడు చాలా గొప్పవాడు, అందుకే గొప్ప సహవాసాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఆయనకి ఇచ్చుకుంటూ, మనిషికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మనిషికి ఇచ్చుకుంటూ, సాటి మనిషి పట్ల ప్రేమ చూపించడమే నిజమైన భక్తి. ఆ భక్తి మీరు కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. నిజమే తండ్రి, విగ్రహారాధన అంటే ఏంటో మేము తెలుసుకున్నాం తండ్రి. తండ్రి, కేవలం తండ్రి బొమ్మల్ని పూజించడం మాత్రమే విగ్రహారాధన కాదు కానీ తండ్రి, మీ యొక్క స్థానాన్ని మేము ఎవరికి ఇచ్చినా తండ్రి అది విగ్రహారాధనే తండ్రి. మీకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మీకు ఇవ్వకుండా దేనికి ఇచ్చినది విగ్రహారాధనే తండ్రి. ఇదిగో తండ్రి, ఇప్పుడు వరకు మాకు తెలియక తండ్రి ఫోన్లతో విగ్రహారాధన చేసాం తండ్రి, మా పనులతో విగ్రహారాధన చేసాం తండ్రి, మా సొంత పనుల్లో మునిగిపోయి విగ్రహారాధన చేసాం తండ్రి. నాయన తండ్రి, ఈరోజు మేము తెలుసుకున్నాం తండ్రి, మా మనసు మార్చుకున్నాం తండ్రి. తండ్రి, చక్కని విషయాలు మాకు తెలియజేశారు తండ్రి. విన్న మేము తండ్రి విడిచిపెట్టేయకుండా వాటిని హృదయం అనే పలకల మీద రాసుకొని దాచుకొని వాటిని అనుసరించి ప్రవర్తించడానికి సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.